హాయ్ అండి. నేను మీ ధనలక్ష్మి. మరి ఈరోజు మనము ఫ్యూచర్ సిటీ గురించి ఒకసారి అనలైజ్ చేద్దామా? ఎందుకనంటే ఇప్పుడు తెలంగాణలో ఇన్వెస్టర్స్‌కి ఒక మంచి మొమెంటమ్ తీసుకొనొచ్చింది మొన్న మన గ్లోబల్ సమ్మిట్. ఆహ్, అంటే 2047 విజన్ పెట్టుకొని ఒక డాక్యుమెంట్‌ని రెడీ చేసింది. విజన్ డాక్యుమెంట్‌గా టీఎస్ గవర్నమెంట్ దాన్ని ప్రజెంట్ చేసింది. గ్లోబల్ వైస్‌గా ఇన్వెస్టర్స్‌కి ఇక్కడ ఎలాంటి అవకాశాలున్నాయి? మనం ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకు మనకు ఈ వివరణ చాలా ఇంపార్టెంటు. ఎందుకనంటే ఏ ఏ కంపెనీలు రాబోతున్నాయి? ఏ ఏ సెక్టార్‌లు డెవలప్ అవ్వబోతున్నాయి మనకు? ఆయా సెక్టార్‌లలో ఎంప్లాయ్‌మెంట్ ఎంత జనరేట్ అవుతుంది? ఆ ఏరియా అక్కడ ఇవాళ మనం చూస్తే ఖాళీగా ఉంది. మరి అలాంటి ఏరియా ఫ్యూచర్‌లో ఒక జన సముద్రంలాగా మన హైదరాబాద్, సికింద్రాబాద్ గానివ్వండి, సైబరాబాద్ గానివ్వండి, ఎలా అయితే కిక్కిరిసిపోయి ఏరియాలు ఇట్లా ఉన్నాయో, మరి అలా ఇవి ఏమీ లేని ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీలో మరి దీన్ని మనము ఊహించుకోగలగాలంటే, మరక్కడ ఏమేం జరిగింది అనేది మొన్న చాలా ఇంపార్టెంట్ మనకు. మరి ఆ విషయాల్ని మనం డిస్కస్ చేద్దాము. మరి అందులో భాగంగా ఎన్నో కంపెనీలు ఎంఓయూలు కంప్లీట్ చేసుకున్నాయి. మరి ఒక్కొక్క కంపెనీని మనం గనక తీసుకుంటే, ఆ కంపెనీ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఎంత ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అవ్వబోతుంది? అలాంటివి ఏమేమున్నాయి? అంటే ఒక కంప్లీట్‌గా ఒక సిటీలో, ఒక టౌన్‌లో, ఒక సిటీలో ఆహ్, ఉన్న ఉండగలిగేటట్టుగా అంటే వాళ్ళకు కావాల్సిన జాబ్స్ కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, అన్ని స్పెషాలిటీస్‌ని రోడ్సు కనెక్టివిటీస్ కోసమని మెయిన్ మనకి రోడ్స్ అవైలబిలిటీ బాగా ఇస్తున్నారు. దాంతో పాటు జీరో నెట్ సిటీ అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది కదా వినడం. ఎందుకనంటే పొల్యూషన్ ఫ్రీ. ఇప్పుడు మనం చూస్తున్న సో కాల్డ్ ఐకానిక్ మన మెట్రో ఏరియాస్ అన్నీ కూడా సిటీస్ అన్నీ కూడా పొల్యూషన్ బారిన పడుతున్నాయి. మరి అలాంటి పొల్యూషన్ కూడా అక్కడ దరిదాపుల్లోకి రాకోకుండా ఎలక్ట్రిక్ వాటిని యూజ్ చేయాలి అనే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, రోడ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, అక్కడికొచ్చే కంపెనీలలో కానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గానీ, స్పోర్ట్స్ దగ్గర నుంచి, మన ఏఐ టెక్నాలజీ దగ్గర నుంచి, ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకక్కడ టచ్ చేయడం జరిగింది. మనం అక్కడ నుంచి ఫోర్త్ సిటీ నుంచి దగ్గరలో నియర్ బై ఏరియాలలో మనకు డ్రైవ్ పోర్ట్ కూడా రాబోతుంది తెలంగాణకి. మరి అక్కడి నుంచి బందర్ పోర్ట్ కోసం ఒక 2.5 అవర్స్ జర్నీలో మనకి గూడ్స్ క్యారియర్స్ అన్నీ కూడా నుంచి మన ఇతర దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేయాలి అనే ఆలోచనతో కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్‌కి అప్పీల్ చేయడం జరిగింది. ఆ విషయంలో కూడా చాలా క్లారిటీ వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి ముందుకొచ్చి మన విభజన చట్టం ప్రకారం మనకి కూడా ఆ గ్రీన్‌ఫీల్డ్ హైవేని మనకి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణకి కలిసొచ్చే అంశాలు. ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలకి టెక్నాలజీ పరంగా కావచ్చు, అది మెడికల్ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వబోతున్న మనకి ఫ్యూచర్ సిటీలో అన్ని రకాల స్పెషాలిటీస్ తోటి, అన్ని రకాల వాళ్ళకి బిజినెస్, జాబ్స్ అవకాశాలు ఇస్తూ అదొక మంచి వరల్డ్‌లోనే ఐకానిక్ నగరాలతోటి పోటీ పడేటట్టు దాన్ని మనకు తయారు చేస్తున్నారు. మరి ఏమీ కనపడినప్పుడే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎట్లా ఉంటాయంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లు గనుక మనం తీసుకుంటే, ఏమీ కనపడనప్పుడు ఇన్వెస్ట్ చేస్తేనే అన్నీ కనపడేసరికి రేట్లు పెరుగుతాయి. ఇది చాలా క్లియర్‌గా ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. నేను ఈ ఫీల్డ్‌లో ఆల్మోస్ట్ ఒక 18 సంవత్సరాల నుంచెల్లున్నాను. 18 సంవత్సరాల నాడు మేము ఈ ఫీల్డ్‌లోకి ఎంటర్ అయినప్పుడు, ఔటర్ రింగ్ రోడ్ వస్తది అనే విషయాన్ని మాట్లాడి, మేము ఔటర్ రింగ్ రోడ్‌కి నియర్ బై ఏరియాలలో ప్లాట్లు ఇచ్చినాం. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యి, ఆ ఏరియాలు ఇవాళ 20, 30 వేలు గజం నడుస్తుంది. దానికి సమ్ టైం పట్టింది. కానీ అప్పుడు కొన్న వాళ్ళకి చాలా తక్కువ ప్రైజుల్లో వచ్చినాయి. ఇప్పుడు ఆ ఏరియాలంతా రెసిడెన్షియల్ ఏరియాల కింద కన్వర్షన్ అయినాయి. మరి అలాగే రెసిడెన్సీ ఏరియాల కింద కన్వర్ట్ అయిన ఏరియాలు గనక మనం గమనించుకుంటే,
ఇప్పుడు ఆ ఏరియాలలోనే ఇన్వెస్ట్ చేస్తాము. మన కళ్ళకు కనపడి గ్రోత్ కనబడుతున్న ఏరియాలలోనే ఇన్వెస్ట్ చేస్తాము అనంటే రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడు బిఫోర్ డెవలప్‌మెంట్‌కి పెడితే ఆఫ్టర్ డెవలప్‌మెంట్స్ మనకు రిటర్న్స్ మంచిగా వస్తాయి. కాబట్టి వెయిట్ చేయండి. కానీ వెయిట్ చేసి పెట్టకండి. వెయిట్ చేసి పెట్టడం వల్ల మనకు వచ్చే ప్రాఫిట్స్ తగ్గిపోతుంటాయి. ఎప్పుడైనా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఒక 10-15 ఇయర్స్ మనం పాలిసీస్‌కి ఎట్లా అయితే మనం డబ్బులు పెట్టుకుంటూ వెయిటింగ్ పీరియడ్ ఉంటుందో, దీంట్లో కూడా రియల్ ఎస్టేట్ సెక్టార్‌లో కూడా ఇన్వెస్టర్ సెక్టార్ వచ్చేసరికి మనకు డబ్బులు పెట్టి వెయిట్ చేయాలి. మనకు డెవలప్‌మెంట్ కనపడ్డప్పుడు, వినపడ్డప్పుడు, మార్కెట్ మూవ్‌మెంట్ అందుకున్నప్పుడు మేము ఇన్వెస్ట్ చేస్తాము అని అని ఆలోచిస్తే మాత్రం మనం ఒక అడుగు లేట్‌గా వేసినట్టే లెక్క. ఎందుకంటే ఆ టైంకే ఆ ఏరియా ఒక మూవ్‌మెంట్‌లో, ఒక బూమ్‌లో ఉండి అప్పుడు ఆ బూమ్‌లో ఉన్న రేట్స్ వేరే ఉంటాయి. కానీ బూమ్ స్టార్ట్ అయ్యే ముందున్న రేట్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు కొనుక్కునే ప్రతి ఒక్కరికి కూడా ఇది కరెక్ట్ టైము. బూమ్‌కి బిఫోరు మనం ప్లాట్లు తీసుకుంటే బూమ్ అంతా అందుకుని మొమెంటమ్ అందుకునేసరికి మల్టీ టైమ్స్ అంటే 5 టైమ్స్, 10 టైమ్స్, 20 టైమ్స్, 100 టైమ్స్ కూడా పెరగడానికి స్కోప్ ఉన్న లొకేషన్స్‌లో ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇన్వెస్ట్ అనుకునే ప్రతి ఒక్కరూ కూడా మనం ఒక ప్లాట్ కొనడానికి మనకున్న రిక్వైర్మెంట్స్ ఏంటి అని వెతకండి. ఏ రిక్వైర్మెంట్స్ గనక మనకు ఫుల్‌ఫిల్ అవుతే మనం పెట్టడానికి రెడీగా ఉన్నాము అనే దాంట్లో మీరు ఇంట్లో కూర్చొని లేకపోతే మాలాంటి వాళ్ళకి కాల్స్ చేసి మాట్లాడి డెసిషన్స్ తీసుకోవచ్చు. మరి అలాంటివి ఏముంటాయి? పర్ఫెక్ట్‌గా డాక్యుమెంటేషను, గ్రోత్ అయ్యే లొకేషను, ఆల్ ఎమ్యూనిటీసు, ఫ్యూచర్‌లో కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఇవి చాలా ఇంపార్టెంట్ కదా! ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడూ కూడా బిఫోర్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇబ్బంది పడిన విషయాలు ఏమున్నాయి? అప్పుడు అప్రూవల్ ప్లాట్స్ లేవు కాబట్టి. అది ల్యాండ్ యూసేజ్ ఏంటి మనకు తెలిసేది కాదు. ల్యాండ్ యూసేజ్ తెలవకుండా మనం తీసుకున్నప్పుడు ఆ ల్యాండ్ దేనికి యూసేజ్‌లోకొస్తే ఆ విధంగా దాన్ని గవర్నమెంట్ యూజ్ చేస్తుంటది. మరి ఇప్పుడున్నవి డీటీసీపీ అప్రూవల్ గానీ, మనకు ఎఫ్‌సిడిఏ అప్రూవల్స్ కానీ ఇవన్నీ ఏంటంటే అవి రెసిడెన్షియల్ ఏరియా కింద కన్వర్ట్ అయినవి. గవర్నమెంట్ నుంచి ఆమోదం పొందినవి. కాబట్టి మనకు ఆ విషయాలలో ఇబ్బంది లేదు. అదొకటి క్లారిటీ వచ్చింది. గ్రోతు. అక్కడ ఏ ఏ విషయాలు ఇప్పుడు అనౌన్స్‌మెంట్స్‌లో ఉన్నాయి. సుమారు అవి రావడానికి, కంప్లీట్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆ టైంకి అట్లా ఇప్పుడు ఇన్‌ఫ్రాస్ట్రక్చరు రెడీ అయిపోయి ఉన్న ఏరియాస్‌లో ఏ రేట్లున్నాయి? మనకు ఏ రేట్లు ఉండబోతున్నాయి? ఇది కదా మెయిన్ ఇంపార్టెంటు. మరి ఈ విషయం ఒక క్లారిటీ వచ్చింది. తరువాత ఫర్దర్ మెయింటెనెన్స్ సెక్యూరిటీ. మనం లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దాన్ని కాపాడడం కూడా చాలా ఇంపార్టెంటు. నీట్‌గా పెట్టడం కూడా చాలా ఇంపార్టెంటు. ప్రతి ఒక్కరూ బిఫోరు భయపడింది ఇన్వెస్ట్‌మెంట్స్ అంటే ఈ రీజన్ మేజర్‌గా తీసుకున్నారు. ఎందుకనంటే ఎక్కడ అభద్రత అనమాట. ఎక్కడో పెట్టాము. అది ఎలా ఉందో, ఎవరు కబ్జా చేశారో, ఏమి ఇబ్బందులున్నాయో, రేట్లు పెరుగుతున్నాయో లేదో, ఎలా ఉందో అని ఒక అభద్రతా భావంతోటి ఉంటున్నారు. కానీ నేను చేస్తున్న కంపెనీలలో ఆ అభద్రతా భావం లేని చోట పనిచేయాలని నేను రీసెర్చ్ చేసి మరి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఎందుకంటే కంపెనీ ప్రకారం 3 ఇయర్స్ మెయింటెనెన్స్ సెక్యూరిటీ ఇస్తూ కూడా ఫరెవర్ కూడా మనం కొంత మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా ఆ మెయింటెనెన్స్ సెక్యూరిటీని అందిస్తుంది. దాంతో పాటు మీరు ఫెన్సింగ్ వేసుకుంటామన్నా, గోడ కట్టించుకుంటామన్నా, మీరు ఇల్లు కట్టుకుంటామన్నా కూడా ఆ విషయాలలో కంపెనీ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇవే కదా మనకు మెయిన్ కావాల్సినవి. మరి ఇలాంటి విషయాల మీద ఒక క్లారిటీ వచ్చినాక మనం హ్యాపీగా ఆ స్పెషాలిటీస్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇది కాకోకుండా ఇంకా వేరే విషయాలు ఏముంటాయి? రేటు తక్కువ, ఎంక్వైరీ విపరీతంగా చేస్తున్నారు. 100% మనం ఏ వస్తువు తీసుకోవాలనుకున్నా కూడా
మనం రేటు తక్కువ కావాలి అని అనుకుంటూనే ఉంటాం. క్లియర్ కదా! రేటు తక్కువ కావాలి అనుకుంటాం. మరి అట్లానే క్వాలిటీతోటి కూడా కాంప్రమైజ్ పడడానికి సిద్ధంగా ఉన్నామా? మరి క్వాలిటీ ఉన్నది ఏదైనా మీకు తక్కువకు దొరుకుతుందా? తక్కువకు దొరుకుతుంది అంటే అక్కడ ఏదో మనకు తెలియని లూప్ హోల్స్ ఉన్నాయనే కదా అర్థము. అది కూడా క్లియర్‌గా గమనించండి. ఎంతసేపు నాకెంత తక్కువొస్తది, ఏంటి అనే ఆలోచనలు కాదు. ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ అవుతది. రిజిస్ట్రేషన్ అవుతది. రిజిస్ట్రేషన్ ప్రతీదీ లీగల్‌గా, రెసిడెన్షియల్‌గా కరెక్ట్‌గా ఉంది అని అర్థం కాదు. దాని బిఫోరు లింక్ డాక్యుమెంటు ఎవరి నుంచొచ్చింది, దాని బిఫోరు అట్లా మనకు ఏ ఇయర్‌లో ఒకసారి దులపడం అంటారు కదా! దులిపి డాక్యుమెంట్‌ని మళ్ళీ స్టార్ట్ చేశారు. ఆ టైం వరకి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరగాలి. గ్రౌండ్‌లో ప్లస్ లీగల్ డిపార్ట్‌మెంట్ ఆ లింక్స్ తోటి అది లీగల్‌గా క్లియర్‌గా వెరిఫై చేసి ఉండాలి. చేసున్నప్పుడు మాత్రమే రేపు ఫ్యూచర్‌లో మనం అమ్మడానికైనా, మనం ఇల్లు కట్టుకోవడానికైనా ఎప్పుడూ కూడా ఇష్యూస్‌లోకెళ్ళకుండా మనం ఉండగలుగుతాము. కాబట్టి మా కంపెనీలో నాకు నచ్చిన విషయం ఏంటి అంటే ఒక లీగల్ డిపార్ట్‌మెంట్ ఉంటారు. కంప్లీట్‌గా దానికి సంబంధించిన కొన్ని ఇయర్స్ డాక్యుమెంట్‌ని రీసెర్చ్ చేసి అన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని క్లియర్‌గా ఉన్న ల్యాండ్ మాత్రం వీళ్ళు తీసుకోవడానికి మళ్ళీ బయట కూడా లీగల్ ఒపీనియన్ ఒకసారి తీసుకొని దాన్ని కంపెనీ నుంచి తీసుకుంటారు. మరి ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. మరి అన్ని రకాలుగా క్లియర్‌గా, పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు ఆ ఏరియాలో గ్రోత్ ప్రకారము మనకు రేట్ ఉంటది. మరి ఇదే కాకుండా మనం ఆలోచిస్తుంటాం. హైదరాబాద్ నుంచి ఎంత దూరం వెళ్తున్నాము? నిన్న నేనొక సైట్ పెట్టాను. ఎంత దూరం వెళ్తున్నాము మనం ఉన్న దగ్గర నుంచి అని అడిగాడు కస్టమర్. నేను క్లియర్‌గా చెప్పాను. మనము గ్రోత్ ఏరియాకి ఎంత దగ్గరలో ఉన్నాము, లేకపోతే ఆ గ్రోత్ ఏరియాకు ఎంత దూరంలో ఉన్నామని లెక్క గాని, మనం ఎక్కడైతే స్టే చేస్తున్నామో అక్కడి నుంచి ఆ ఏరియా ఎంత అనేది లెక్క కాదు. ఎందుకంటే ఏ ఏరియా కూడా జీరోకెళ్ళదు. కొంత దూరం వెళ్ళేసరికి మళ్ళీ అక్కడ ఒక ఏరియా గ్రోత్ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల ఆ ఏరియా గ్రోత్‌ని బట్టి రేట్లుంటాయి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక 50 కిలోమీటర్లు వెళ్ళాము. అక్కడ కూడా ఒక గ్రోత్ కారిడార్ ఉంటది. దాన్ని బట్టి దాని చుట్టుపక్కల రేట్లు ఉంటాయి. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేయబోయే లొకేషన్‌లో ఆ ఏరియా రేట్లేమున్నాయి? ఆ లొకేషన్‌లో వస్తున్న డెవలప్‌మెంట్‌లేంటి? ఆ లొకేషన్‌లో పబ్లిక్ ఫ్యూచర్‌లో ఎలా నివసించబోతున్నారు? ఎంతమందిని ఆ ఏరియా అకామిడేట్ చేయగలుగుతుంది? అకామిడేట్ చేయడానికి ఉన్న వనరులు, సదుపాయాలు, రోడ్ కనెక్టివిటీసు ఇవన్నీ ఏంటి అనేది మనం వెరిఫికేషన్ చేసుకోవాలి. ఏ డెవలప్‌మెంటు కూడా గవర్నమెంట్‌లో అనుకున్నది అనుకున్నట్టుగా వెంటనే రాదు. ఏదైనా సరే ఇవాళ మనం ఇల్లు ప్లాన్ చేసి కట్టుకోవాలంటే గూడా మనము మనం ఆలోచన వచ్చిన దగ్గర నుంచి మనం డబ్బులు చూసుకొని లోన్స్ పెట్టుకొని ఆ ప్రాసెస్ మొదలుపెట్టి అది కంప్లీట్ చేయడానికి అట్‌లీస్ట్ ఒక 2 ఇయర్స్ అయినా పడుతుంది. మరి అలాంటిది ఒక హ్యూజ్ లెవెల్‌లో ఎంతోమంది అప్రూవల్స్‌తో కూడుకున్న గవర్నమెంట్, ప్రైవేట్ గాని ఆ సెక్టార్స్ రావడానికి కూడా టైం పడతది. కానీ వన్స్ అవి రావడం స్టార్ట్ అయ్యి అనౌన్స్‌మెంట్‌లో స్టార్ట్ అయితే మాత్రం ఈరోజు ఉన్న రేటు ఆ రోజు ఉంటదని గ్యారంటీ లేదు. ప్రతిరోజు రేటు మారుతుంది. మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తే అప్ టు 10 ఇయర్స్‌లో నేను లాస్ట్ 10 ఇయర్స్‌లో తీసుకుంటే ఒక 3 ఇయర్స్‌లోనే 4 టైమ్స్ పెరిగింది. మిగిలిన అంతా కలిపి ఒక 4 టైమ్స్ పెరిగింది. అంటే ఆ 3 ఇయర్స్‌లో 4 టైమ్స్, 5 టైమ్స్ ఆ టర్మ్‌లో మనం కొంటే మనకి మళ్ళీ నెక్స్ట్ ఆ టర్మ్ వచ్చినప్పుడు గాని పెరగదు. అంటే మళ్ళీ అప్పటి నుంచి కూడా 10 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే. అట్లనే ఇప్పుడు మనం పెట్టినా కూడా ఆ 10 ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ లాంగ్ టర్మ్‌లోకి వెళ్తున్నాము అనుకున్నప్పుడు ఎప్పుడు మీ చేతిలో డబ్బులొచ్చాయో, ఎప్పుడు మీకు ఆలోచన వచ్చిందో, ఎప్పుడు మీకు అవకాశం వచ్చిందో వెంటనే డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి.
నేను కూడా ఈ బిజినెస్‌లో నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా నాకు ప్లాట్ తీసుకునే వెసులుబాటు రాగానే రేపు అనేది పోస్ట్‌పోన్ చేయకుండా ఫస్ట్ నేను బుక్ చేస్తాను ప్లాటు. బుక్ చేసేసుకొని దాన్ని బట్టి మనం నెక్స్ట్ మూవ్ అయ్యి రిజిస్ట్రేషన్ వరకు మనం వెళ్ళగలుగుతాం. నేను ఇదే ఫీల్డ్‌లో ఉంటూ కూడా నేను మరి తెల్లారి రేపెళ్ళి పోస్ట్‌పోన్ చేద్దామనను. ఎందుకంటే లొకేషన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు వెళ్తున్న లొకేషన్‌లో మీరు బెస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు కదా! అట్లనే ప్రతి ఒక్కరు బెస్ట్ లొకేషను, బెస్ట్ ప్లాటు అనేది సెలెక్ట్ చేసుకుంటారు కదా! మరి అట్లా ఇవాళ ఒక ఫ్యూచర్ సిటీలో ఒక 200 మంది సెలెక్ట్ చేసుకున్నారనుకుందాము. ఓ 10 వెంచర్లు ఉన్నాయనుకుందాము. 10 వెంచర్‌లలో ఒక 200 ప్లాట్లు అయినాయి అనుకుందాము. మరి మనము ఇప్పుడు డెసిషన్ తీసుకోకుండా రే ఓ వారం రోజులు అయినాక డెసిషన్ తీసుకుందాం అనుకోండి. మరి అనుకుంటే ఇంకొక 200 మంది కొన్నారు. అంటే మన తరువాత 200 మంది బెస్ట్ తీసుకున్నాక మనం తీసుకుంటున్నాము. ఇది ఎప్పటినుంచి క్యాలిక్యులేషన్ చేస్తామంటే మనం ఒక డెసిషన్ తీసుకున్న క్షణం నుంచి నేను క్యాలిక్యులేషన్ వర్కౌట్ అవుతుందని చెప్తాను. ఎందుకంటే మనకు ఆ టైంకి ఫైనాన్షియల్ అన్ని సిచ్యువేషన్స్ ఆస్తులు అమరాలంటే ప్రాపర్టీస్ని మనం సొంత స్థిరాస్తులను చేసుకోవాలంటే టైం కలిసి రావాలి అంటారు. అంటే డాట్స్ అన్నీ మనం డబ్బు పెట్టే కెపాసిటీ, మనం డెసిషన్ తీసుకునే కెపాసిటీ, మనకు అనౌన్స్మెంట్లు అన్నీ వినపడుతూ పాజిటివ్గా మార్కెట్ మూమెంటు ఇవన్నీ కూడా మనకి కలిసి రావాలి ఫ్రెండ్స్. ఎన్నో డాట్స్ కలిస్తే కానీ ప్రాపర్టీస్ కొనగలుగుతాం అని మన మనసుకు అనిపిస్తుంది. అందరికీ అవకాశం ఇవ్వడు భగవంతుడు. మళ్ళీ ఇది కూడా లైఫ్‌లో ఓన్లీ ఒక 4, 5 టైమ్సే వస్తుంది. 4, 5 టైమ్సే వస్తుంది. 4, 5 టైమ్స్‌లో మ్యాక్సిమం 1, 2 సార్లు దాన్ని ఎట్లకెళ్ళి నేను ఇప్పుడు ఈ వర్క్ కంప్లీట్ చేయాలి అనేసేసి మీరు పట్టుకుంటేనే మీకు ప్రాపర్టీస్ అమ్ముతాయి. అప్పట్లాగా ఇప్పుడు భయాలు లేవు. మంచి కంపెనీస్ వచ్చినాయి. అప్రూవల్ లేఅవుట్స్ వచ్చినాయి. మెయింటెనెన్స్ సెక్యూరిటీ మాత్రం చాలా మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాల్యూ పెరుగుతూ ఉన్నప్పుడు కూడా దాన్ని కాపాడగలిగిన సామర్థ్యం ఉన్న కంపెనీస్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలి. వ్యక్తులకు లేదు. కాబట్టి కంపెనీలకే ఆ కెపాసిటీ ఉన్న కంపెనీలలో మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే హ్యాపీగా మన థాట్ దాని వైపు వెళ్ళకూడదు. నేనేమంటానంటే మన టైమును వినియోగించే దాంట్లో మన ఆలోచన కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. నువ్వు 10 సార్లు డాక్యుమెంట్ ఎలా ఉందో, ఆ లొకేషన్లో మరి రేట్లు ఎట్లా ఉన్నాయో, లేకపోతే ఎవరైనా కబ్జాలు చేశారేమో, ఈ భయాలున్నాయి చూసారా మన టైంని తినేస్తుంటుంది. తీసేసుకున్నాక హ్యాపీగా బీరువాలో డాక్యుమెంట్ పెట్టేసి హాయిగా మన పని మనం చేసుకోగలిగినట్టు ఉండే కంపెనీస్ని చాయిస్ చేసుకోండి, చూస్ చేసుకోండి, ముందుకు వెళ్ళండి. మెయిన్గా నేను చెప్పేది అదే. ఇప్పుడు మొమెంటం అందుకోవడానికి రెడీ అవుతున్న 4th సిటీని మనం చూస్తున్నాం. కాబట్టి మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ప్లాన్ చేయండి ఎన్ఆర్ఐస్తో సహా. ఎందుకు ఎన్ఆర్ఐస్ అనేది స్పెషల్గా ఆ వర్డ్ మనం తీసుకుంటున్నాము అంటే ఇక్కడ మీరు పెరిగిన లొకేషను, మీ ఫ్రెండ్స్ లేకపోతే పేరెంట్స్ వదిలిపెట్టి అక్కడి దాకా వెళ్తున్నాం మనం. అక్కడి దాకా వెళ్తూ సంపాదన కోసం వెళ్తున్నాము. మరి అటువంటి అంత హార్డ్‌కోర్ మనీని ఇన్వెస్ట్ చేస్తేనే మీరు మీ జీవిత కాలంలో ఎంత సంపాదించారో ఇన్వెస్ట్‌మెంట్స్ మాత్రం ఎన్ని వీలైతే అన్ని తీసుకోగలిగితే అంతకన్నా మిమ్మల్ని ఒక 100 టైమ్స్ హైట్‌లో నిలబెడతాయి. అంటే కొన్ని సాక్రిఫైసెస్ చేస్తున్నారు జీవితంలో. ఆ సాక్రిఫైసెస్ అనేది మనం ఏ విషయం కోసం సాక్రిఫైసెస్ చేస్తున్నామో దాంట్లో మనకొక సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి కదా! మరి అలా ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా ఆ సాటిస్ఫాక్షన్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి కూడా హైదరాబాద్ ఈజ్ ఎవర్ గ్రీన్. మరి ఒక 4th సిటీ అనే ఒక థింగ్ మాకైతే చాలా ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న వరల్డ్ క్లాస్ తోటి పోటీ పడుతూ ముందుకు తీసుకుపోవడానికి గవర్నమెంట్ ఒక ఆలోచన చేసి దాంట్లో ముందుకెళ్తుంది కాబట్టి ఇందులో ఈ గ్రోత్‌లో మనం కూడా భాగస్వాములమై
మన లైఫ్ స్టైల్‌ని గూడా మార్చుకోవడానికి ఒక సువర్ణ అవకాశం అనేది చెప్తాను నేను. ఇన్వెస్ట్‌మెంట్స్ మన ఏరియాలో, మన లొకేషన్‌లో, మన గ్రోత్ కారిడార్‌లో ఎవర్ గ్రీన్ 1,50,00,000 మెంబర్స్ నివసించే ఒక హైదరాబాద్ ద బెస్ట్ అంటాను నేను. ఏం లేదు. ఒక ఫ్లోని ఒక ఒక కెనాల్ ఒక రూట్‌లోకి మారుస్తున్నారు అంతే. ఇప్పుడు ఫోర్త్ సిటీలో జరగబోతుంది. ఎందుకంటే హైదరాబాద్‌లో ట్రాఫిక్ మనం చూస్తున్నాం. ఎంత ట్రాఫిక్ ఉంటుందో ఏ ఏరియాకెళ్ళినా టైమ్ టేబుల్ లేకోకుండా ఓవర్‌ఫ్లో అవుతుంది. ఆ ఫ్లోని ఏం చేస్తారంటే ఫోర్త్ సిటీ వైపు అన్ని హంగులు, అన్నీ స్పెషాలిటీ చేసుకుంటూ మెట్రో దగ్గర నుంచెల్లి, గ్రీన్‌ఫీల్డ్ రోడ్స్ దగ్గర నుంచెల్లి, ఏఐ టెక్నాలజీ సిటీస్ దగ్గర నుంచి, లైఫ్ సైన్సెస్ హబ్స్ దగ్గర నుంచెల్లి ప్రతి ఒక్క దాన్ని అక్కడ అకామిడేట్ చేస్తూ ప్రతి ఒక్క వర్క్ చేసే పర్సన్ కూడా అక్కడ అకామిడేట్ అయ్యి ఉండి అక్కడి నుంచి అక్కడ వర్క్ చేసుకోగలిగేటట్టుగా మనకు ఒక సిటీని నిర్మిస్తున్నారు. సిటీనే నిర్మిస్తున్నారు. కాబట్టి ఇదొక సువర్ణావకాశం అనేసి అంటాను. మీరందరూ కూడా ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొని ఫైనాన్షియల్‌గా హ్యాపీగా ఈ రోజులలో ఎంతైనా స్పెండ్ చేయడానికి అవకాశం ఉన్న టైం. మరి అలాంటి టైంలో కూడా ఎంతో కొంత జాగ్రత్త పడి, ఆలోచన చేసి పెట్టిన హార్డ్ కోర్ మనీని రైట్ టైంలో, రైట్ లొకేషన్‌లో ఇన్వెస్ట్ చేయండి. వార్మ్ వెల్కమ్. మీరెవ్వరు ఇన్వెస్ట్ చేద్దామనుకున్నా కూడా హ్యాపీగా ఓన్లీ మరీ ఎంక్వైరీ కాల్స్ మీరు ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేస్తారనుకున్నప్పుడు కూడా ఇప్పుడు మీరు నన్ను క్వెషన్స్ అడగకండి. ఎంక్వైరీలోకి రాకండి. ఈ మధ్యలో ఈ ఈ రీసెంట్‌లో ఏమైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా నేను సలహాలు చెప్పగలుగుతాను. నేను ఆ లొకేషన్ చెప్పగలుగుతాను. నేను తీసుకెళ్ళి చూపించి మాట్లాడి డీల్స్ క్లోజ్ చేయగలుగుతాను. కాబట్టి ఇప్పుడు మీరేమైనా ఎప్పుడు మీరు డెసిషన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నా కూడా అప్పుడు కాల్ చేయొచ్చు. ఎందుకంటే ఈరోజు ఉన్న ఇన్ఫర్మేషను మీరు కొనాలనుకుంటున్నప్పటికి ఇన్ఫర్మేషన్ మ్యాచ్ కాకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు సిట్యుయేషన్లు, పరిస్థితులు, ఏరియాలు, రేట్లు అన్నీ మారిపోతూ ఉంటాయి. చాలా మెంబర్స్ ఏం చేస్తారంటే ఓన్లీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఎప్పుడంటే టైం ఉంది ఇన్వెస్ట్ చేయడానికి. ఇన్వెస్ట్ ఎప్పుడు చేద్దాం అనుకుంటారో అప్పుడు మా ఫోన్ నెంబర్లు. నేను దాదాపు 14 సంవత్సరాల నుంచి ఒకటే ఫోన్ నెంబర్. ఇంకా 20 సంవత్సరాలైనా అదే ఫోన్ నెంబర్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మీకు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో అప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పుడు కాల్ చేయొచ్చు. నేను 18 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లోనే ఉన్నాను. నెక్స్ట్ కూడా నా లైఫ్ అంతా అదే ఫీల్డ్‌లో ఉంటాను. కాబట్టి ఎప్పుడైనా వార్మ్ వెల్కమ్. థ్యాంక్ యూ.